ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మళ్ళీ విద్యా సంవత్సరం మొదలయ్యే సందర్భంలో మరో డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి నారా లోకేష్ గారు ప్రకటించిన సందర్భంలోనే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అంటూ మరి వైసీపీ నాయకులు హడావుడి చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏమంటే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కానీ చదువుకున్న పట్టభద్రులు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆశతో ఉంటారు. ఈ 5 ఏళ్ళు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాలు, ఆ సెక్రటరియట్ ఉద్యోగాలు తప్పితే ఇలా నువ్వు పేపర్ లీక్ చేసుకుని సొంత పేపర్ ఏపీపీఎస్సీ ద్వారా వేయలేదు కదా వాళ్ళు. వీళ్ళు సిస్టమేటిక్గా ఏపీపీఎస్సీ ద్వారా మెగా డిఎస్సి పెట్టి అన్ని రకాల 200 కేసులు వేశారు అవి రాకుండా చేయడానికి 16,500 మందికి. ఎంతో ప్రతిభైన వాళ్ళు వచ్చారు కాబట్టే ఇంకా ఏం అక్కర్లేదండి. ఈ సంవత్సరం విద్య ఇచ్చేసుకుంటే ఉత్తీర్ణత శాతం తీసుకుంటే గవర్నమెంట్ బళ్ళు ఉత్తీర్ణ శాతం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఈ 16,500 మంది ఎఫిషియెంట్లు వచ్చారు కాబట్టి చక్కటి చదువు చెప్పడం మొదలుపెట్టారు. వీళ్ళని చూసి పాత వాళ్ళు కూడా అమ్మో మనం పోటీ పడాలనే ఉద్దేశంతో ప్రతిభావంతులు వచ్చారు కదా ఉద్యోగాల్లోకి. అందుకని వీళ్ళు కూడా పాత వాళ్ళు కూడా మనం కూడా కొంత శ్రద్ధ తీసుకుని పిల్లలు చెప్పాలనేప్పటికీ ఉత్తీర్ణ శాతం పెరిగింది. చక్కగా అందరూ ఈ సంవత్సరం ఎక్కువ మంది ప్రైవేట్ బళ్ళు కాదు, ఎక్కువ మనం గవర్నమెంట్ బళ్ళకి వెళ్దాము, 13,000 కూడా మనకి విద్యాదేవన కింద ఇస్తున్నారు కదా, చక్కగా చదువు చెబుతున్నారు అనేప్పటికీ ఎక్కడైతే నారా లోకేష్ గారి పేరు వస్తుందని మళ్ళీ ఇప్పుడు మెగాడిసి కొత్తగా మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారని దాన్ని చెడగొట్టడానికి నిరుద్యోగులైన పట్టభద్రుల్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు చేసే విష ప్రచారం సార్. వాళ్ళని అసలు ఆ 5 ఏళ్ళు చేసిన తర్వాత ఎవరు క్షమించకూడదు. అసలు పరిపాలననే తెలియదు వాళ్ళకి. మావిగాన్ని ఏంటండి అసలు మావిగాన్ని అనేప్పటికే జనం విపరీతంగా నవ్వుకుంటున్నారు మా సామాన్యులు. అందుకని అటువంటి పిచ్చి వాళ్ళ నాయకుడు అటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల్ని ఇటువంటి చేసి ధర్నాలు అవి చేసి నిరుద్యోగుల పట్టభద్రుల జీవితాలు నాశనం చేయడానికి చేస్తున్న పని. అంటే ఇక్కడ ఎందుకంటే సార్ ఇప్పుడు గతంలో చూసాము ఏ రోజు మెయిన్ పేపర్స్ అంటే నేషనల్ వైడ్ పేపర్స్ ఎక్కడలో మన ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ హవానే సాగింది ఏదైతే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం అంటే నేను చదువుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడు లేని విధంగా పేజీ అంటే నేషనల్ వైడ్ పేపర్స్ లో ఫ్రంట్ పేజీలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ముఖాలతోటి వాళ్ళ చిత్రాలతోటి యాడ్ రావటంతో ఎలా చూడాలంటారు? ఇదంతా విద్యా వ్యవస్థలో మరి పెను మార్పులు అనుకోవాలంటారా, లేదంటే టోటల్ హైప్ కోసమే నారా లోకేష్ గారు చేస్తున్నారు అనుకోవాలంటారా? హైప్ కోసం చేస్తే అది ఏదో టెంపరీగా ఇదవుతుంది కదండి. హైప్ అనేది ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే విద్యావ్యవస్థలో కనపడతాయండి. స్కూళ్ళు సంస్కరణలు వచ్చేసినాయి. చక్కటి సంస్కరణ బాట పట్టించాడు గవర్నమెంట్ స్కూల్స్ని నారా లోకేష్ గారు. వాళ్ళు ఈ పట్టభద్రులను వేసుకున్న చక్కగా ఎఫిషియెంట్ టీచర్స్ వచ్చారు. దాంతోపాటు పార్ట్ టీచర్లు కూడా ఎఫిషియన్సే ఉన్నారు. కాబట్టి అంతకుముందు 5 ఏళ్ళు చెప్పపోయినా వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత చక్కగా సంస్కరణ తీసుకురావడం వల్ల చక్కగా గవర్నమెంట్ స్కూల్స్ రేపటి నుంచి విపరీతంగా చేస్తారండి. ఎప్పుడైనా చేస్తారు పిల్లలు చూసుకోండి. వచ్చే సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎట్లా చేస్తారు దాన్ని బట్టి తెలిసిపోద్ది. ఈ పేరు వస్తే వాళ్ళు ఒప్పుకోరండి. అంటే ఇప్పుడు దాదాపు మాకున్న సమాచారం ప్రకారం 25,000 మంది స్ట్రెంత్ పెరిగిందని వస్తున్న సమాచారం. ఈ సమయంలోనే విద్యా వ్యవస్థ మీద ఇలాంటి ఆరోపణలు రావటం ఇప్పుడు చూస్తే కనుక నారా లోకేష్ గారి పనితీరుకి మచ్చలాగా అనుకోవాలంటారా, లేదంటే నిజంగానే విద్యాశాఖ మీద పట్టు కోల్పోయారు అనుకోవచ్చు అంటారా నారా లోకేష్ గారు? మరి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాతే విద్యాశాఖలో ఒక సిస్టమ్ వచ్చిందండి. చక్కగా ఉద్యోగాలు డిఎస్సి ఒక మెగా డిఎస్సి చేశాడు, 2వ మెగా డిఎస్సి చేస్తున్నారు. అసలు ఈ ఫేక్ పార్టీకి ఫేక్ ప్రచారాలు చేయటం తప్పితే వాళ్ళకి ఏమీ ఉండదు. అంతకుముందు కూడా ఒకసారి మీరు పాత రోజుల్లోకి వెళ్తే 35 మంది డిఎస్పీ సిఐ నుంచి డిఎస్పీ ప్రమోషన్లు ఇస్తే ఒక నాయకుడు ఢిల్లీ వేదికగా కూర్చుని 35 మందిలో ఎక్కువ మంది ఒక సామాజిక వర్గం ఉన్నారని చెప్పారు. దాంట్లో ఆ సామాజిక వర్గాల్లో ఉన్న 3 ఆయన ఏం చేశాడు 32 మంది అని చెప్పాడు. అట్టా ఫేక్ ప్రచారం చేయటం ఆ పార్టీకి చాలా వెనతో పెట్టిన విద్య. ప్రజల్ని కొంతమందిని ఈ సోషల్ మీడియా తీసుకుని ఇట్లా ధర్నాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు తప్పితే నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఆయన చేసినట్టు ఈ 50 ఏళ్ళలో ఎవరు అంత సంస్కరణలు తీసుకురాలా. ఆయన అంత చక్కటి సంస్కరణలు తీసుకొచ్చారు. రేపటి నుంచి గవర్నమెంట్ బళ్ళు కళకళలాడుతాయి. ప్రజలు కూడా చక్కగా హాయిగా ఈ ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడి నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు. 1 by 1 కనపడతా ఉంటుందండి. దానికి మనం మేము అలాంటి సామాన్యులు చెప్పాల్సినంత ఇది కాదు. అది కనపడుతుంది, ప్రజల్లో కనపడుతుందండి. ఎందుకంటే ఫేక్ ప్రచారాలు లేకపోతే ఎందుకంటే అంత ఘోరమైన 35 మంది ఒక సామాజిక వర్గం మీద నువ్వు అలవోగా అబద్ధాలు చెప్పిన మీ పార్టీ ఏదైనా అబద్ధాలు చెబుతారు. అటువంటి పార్టీని ఎవరు నమ్ముతాం? మేము సామాన్యులు ఎందుకు నమ్ముతాం? అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే మళ్ళీ డిఎస్సి ప్రకటించే సందర్భంలో ఈ పేపర్ లీకేజ్ అంటూ విద్యాశాఖని భ్రష్టు పట్టించడానికి అనుకోవచ్చంటారు, లేదంటే విద్యాశాఖలో నిజంగానే అవినీతి జలగలు ఉన్నారు అనుకోవచ్చంటారు? విద్యాశాఖలో అవినీతి జలగలు లేరండి. అసలు
ఈ 5 ఏళ్ళలో పోయిన 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని బస్టు పెట్టించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సిస్టమేటిక్ ప్రకారం వెళ్తుంది. దాన్ని ఏం చేస్తామండి? వీళ్ళకి ఫేక్ పార్టీకి ఫేకే ప్రచారం. నేను దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఎవరో రాయించిన స్క్రిప్ట్ చదవటం కాదండి. లీడర్ అనేవాడికి ఎఫిషియన్సీ ఉండాలి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిన లోకేష్కిను ఏదో పిచ్చి ఎవరో రాసిచ్చిన చదివే వాళ్ళకి చాలా తేడా ఉంది. మనం ఒకళ్ళు విమర్శించడం కాదు, ఎఫిషియన్సీని గౌరవించాలి. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. రేపు భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళందరూ కలిసి ఉండటం వల్ల బ్రహ్మాండంగా చేస్తారని ఒక సామాన్యుడిగా నా ఉద్దేశం సార్. అంటే ఇక్కడ మళ్ళీ ఈ డిఎస్సి పోస్టులన్నీ రద్దు చేయాలి అనే విధంగా వాళ్ళు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు పల్లెనాడికి ఏమి తిన్నది అరగనట్టు అట్లాగే వీళ్ళకి ఏం తెల్లారు లేస్తేనే ఫేక్ పార్టీ కదండి. ఫేక్ పార్టీకి ఇక ఫేక్ ప్రచారం తప్పితే ఏముండవు సార్. ఎందుకంటే ఎవరిని ప్రశాంతంగా బతకనీయటం వాళ్ళకి పని లేదు, ఇది లేదు సార్. ఎవరు ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, ఉంటే వాళ్ళకి నిద్ర పడుతుంది. అందుకని వాళ్ళు ఏదో ఫేక్ ప్రచారం చేసి అధికారం రావటాన్ని అనుకుంటున్నారు. ఇంకా జీవితంలో ఆ పార్టీ అధికారం రావటం కల్లా అటువంటి పార్టీ రాదు. అందుకని మేము ప్రశాంతంగా ఉన్నాం. ప్రశాంతంగా బతకని ప్రజల్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇటువంటి ప్రలాపాలు చేయొద్దని మా మనవి.